గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. లక్షల కొద్ది రాక్షసులు మరణించారని విన్నారు. రావణాసుడికి ఇంకా ఆవేశం పెరిగిపోయింది. ఆలోచన రావట్లేదు. ఎవరు అతను, ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆరా కూడా తీయట్లేదు. అందరినీ పొండి 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 అంటున్నారు. వాళ్ళంతా పోతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ కష్టం ఎంతవరకు వచ్చిందంటే తన కొడుకు దాకా వచ్చింది అనమాట. ఆ కోపము అహంకారము దాని వినాశనం ఎంతవరకు అంటే బయట నుంచి తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు రావణాసుడు చుట్టుకుంది. చేతికి అందొచ్చిన కొడుకును పోగొట్టుకోబోతున్నాడు. తన కొడుకును పో యుద్ధం చేయంటున్నాడు. ఇంక వెళ్తున్నాడు అక్షకుమారుడు. అక్షకుమారుడు యుద్ధానికి వెళ్తుంటే హనుమంతుల వారు కూడా జాలిగా చూశాడు. నవయవ్వనుడు తేజోవంతుడు, ఇతనితోటి యుద్ధం చేయాలని చాలాసేపు నిగ్రహించుకున్నాడు. కానీ అక్షకుమారుడు ప్రయోగించిన బాణాలు అస్త్రాలు ఇవన్నీ హనుమంతుల వారిని గాయపరుస్తుంటే ఇంక ఇతను చంపక తప్పదని చంపలేక చంపాడనమాట. అగ్ని కణమని జాలి కూడదని రఘులక మునిపే ఆర్పుట మేలని ఇంక ఆలోచించి ఈ అగ్ని కణము పెద్ద మంట కింద మారకముందే దీన్ని ఆరిపోయాలి, లేకపోతే ప్రమాదం అని అనుకున్నాడు. ఇంకొక్కసారి గర్జించి వీళ్ళందరినీ వధించి వేశాడు. ఏ రకంగా? శ్రీ హనుమాను గురుదేవ
దేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. విరూపాక్ష యూపాక్షులు దుర్ధర ప్రఘస భాసకనులు. విరూపాక్ష యూపాక్షులు దుర్ధర ప్రఘస భాసకనులు. మహావీరులు వేగవంతులు శత్రు భయంకర మహాయోధులు. మహావీరులు వేగవంతులు శత్రు భయంకర మహాయోధులు. రథగజతురగ పదాని దళములతో మరణాయుధాల బలగర్వముతో. రథగజతురగ పదాని దళములతో మరణాయుధాల బలగర్వముతో. సేనాపతులు ఐదుగురు చేరి సేనాపతులు ఐదుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే. దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే. సింహనాదమును మారుతి చేసే కాయము పెంచి గగనానికెగసే. సింహనాదమును మారుతి చేసే కాయము పెంచి గగనానికెగసే. దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడుపీడించి. దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడుపీడించి. మెరపు ఓలె మెరసి మారుతి తుమికి. మెరపు ఓలె మెరసి మారుతి తుమికి. పిడుగు ఓలె పడి అసురుని గూల్చే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. దుర్ధరుండటుల కూలుట గాంచి విరూపాక్ష యూపాక్షులు అలిగి. దుర్ధరుండటుల కూలుట గాంచి విరూపాక్ష యూపాక్షులు అలిగి. గదల భూని హరీషుని దాకగా మారుతి వారిని చావమోదగా. గదల భూని హరీషుని దాకగా మారుతి వారిని చావమోదగా. రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై పడి అసురులు వీడిని. రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై పడి అసురులు వీడిని. మారుతి ఇంకను ఓరు పెంచగను. మారుతి ఇంకను ఓరు పెంచగను. తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. మిగిలిన ప్రఘస భాసకనులు శూల పట్ట సాది ఆయుధదారులు. మిగిలిన ప్రఘస భాసకనులు శూల పట్ట సాది ఆయుధదారులు. హనుమంతునిపై తెగబడి పోరిరి అతి భీకరముగా గాయపరచిరి. హనుమంతునిపై తెగబడి పోరిరి అతి భీకరముగా గాయపరచిరి. నెత్తుట తడిసిన
హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా. రావణుడు పల్కె కుమారుని గని, రావణుడు పల్కె కుమారుని గని, ఆవానరుని దండ్యోపబోమని. ఎప్పుడైతే ముందర వచ్చినటువంటి 80,000 మంది కాలగర్భంలో కలిసిపోయారో, జంబుమాలతో వచ్చినటువంటి లక్షల రాక్షసుల్ని వధించి వేశాడో, ఆ తర్వాత 7 మంత్రి కుమారులతోటి లక్షల కొద్ది రాక్షసులు వచ్చారు, ఒక్కళ్ళు కూడా బతకలేదు. 5 సేనాపతులు మహాయోధులు, రావణాసుడికి ఎన్నెన్నో ఘనమైనటువంటి విజయాలు అందించినటువంటి వాళ్ళు, ఎంతోమంది రాక్షస ప్రముఖులు, వీరాది వీళ్ళందరూ వచ్చినా హనుమంతుల వారి జోలికి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా ఆ కోపం పెరిగింది. ఇంకా ఆవేశం ఎంతెంత పెరుగుతుందో ఆలోచన అంతంత తగ్గుతోంది. ఆరా తీయకుండా నష్టాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అతి సుందరమైనటువంటి అశోకవనం మహాశ్మశానంగా మారిపోయింది. శవాలు గుట్టలై పెరిగిపోతూనే రావణాసుడు కోపం అంతంతగా పెరిగిపోతుంది. ఆయనకి నష్టం అంతంతగా జరిగిపోతుంది. ఇంకా ఆ కష్టం ఎంతవరకు వచ్చిందంటే భయంకరమైన నష్టం కలిగించింది ఆ రావణాసుడికి. తన సొంత కొడుకును కూడా పోగొట్టుకుంటుంది. మన కోపమే మనకు ఒక్కోసారి శత్రువుగా మారుతుంది. ఏ రకమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందో కూడా ఊహించలేము. ఇంకా రావణాసుడు తన కొడుకుని అక్షకుమార్ని యుద్ధంలోకి పంపిస్తున్నాడు. ఆయన కూడా పో అని అంటున్నాడు. ఒక పక్కన నష్టం పెరిగిపోతోంది, ఆలోచన రావట్లేదు, మాట కూడా తగ్గట్లేదు. ఆయన ఏదంటున్నాడో అవే జరుగుతున్నాయి. ఇంకా అక్షకుమారుడు బయలుదేరాడు. నవయవ్వనుడు, తేజోవంతుడు, అటువంటి వాడితో యుద్ధం చేయాలంటే కూడా హనుమంతుల వారికి మనస్కరించలేదు. చాలాసేపు ఓపిక పట్టాడు. ఇంకా ఇతను వదిలిపెడితే ప్రమాదం, చంపలేక చంపేశాడు. క్షణాల్లో ఆ అక్షకుమార్ రథాన్ని చేతిలో తీసుకుని రథాన్ని అంతా ముక్కలు చేశాడు. పిసికిపడేసి అక్షకుమార్ మొండం పీకి విసిరేసే క్షణాల్లో ఆయనతో వచ్చిన వాళ్ళందరినీ తొక్కి చంపేశాడు. ఏ రకంగా అక్షకుమార్ని వధించాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వర్ణ ఘటితమో ధ్వజము కలది, రత్న ఖచిత గవాక్షములున్నది. స్వర్ణ ఘటితమో ధ్వజము గలది, రత్న ఖచిత గవాక్షములున్నది. అష్టాశ్వములతో కూడి ఉన్నది, ఆకాశమున ఎగిరిపోగలది. అష్టాశ్వములతో కూడి ఉన్నది, ఆకాశమున ఎగిరిపోగలది. సూర్యుని పోలిన కాంతులు గలది, మనోహరముగా మెరయుచున్నది. సూర్యుని పోలిన కాంతులు గలది, మనోహరముగా మెరయుచున్నది. అక్షకుమారుని తప ఫలమది, అక్షకుమారుని తప ఫలమది. అమూల్యమైన దివ్య రథమది. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికల సీతారామ కథ.
అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నిలోనే ప్రజ్వరిల్లడు రణధీరుడు మహావీరుడు కాలాగ్నిలోనే ప్రజ్వరిల్లడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడా దివ్య రథముపై అక్షకుమారుడా దివ్య రథముపై దాడిరడలను హనుమంతునిపై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ చతురంగ బలాలు కదలి రాగా భూమ్యాకాశములు మారు మ్రోగా చతురంగ బలాలు కదలి రాగా భూమ్యాకాశములు మారు మ్రోగా అక్షకుమారుడు ఏ తెంచినాడు ఆంజనేయుని పరికించినాడు అక్షకుమారుడు ఏ తెంచినాడు ఆంజనేయుని పరికించినాడు ఆశ్చర్యముగా గమనించినాడు బలముల యోచించినాడు ఆశ్చర్యముగా గమనించినాడు బలముల యోచించినాడు మంచు తొలగిన బాలాకుని వలె మంచు తొలగిన బాలాకుని వలె రణరంగమున చలరేగినాడు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి మురమును మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి మురమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందుచు గాయపరచెను అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందుచు గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి అగసే గగన మాతమున ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి అగసే గగన మాతమున ఇరువురి నడుమా భీకరమైన ఇరువురి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి జయగొని అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి జయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రణముల రేగే అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రణముల రేగే ఇరువురి నడుమ
ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. అక్షకుమారుని చూసి చాలా జాలిపడ్డాడు. ఈ పిల్లవాడిని నేను చంపాల్సిందని ఎంతో ఓర్పుతోటి సహనంతో ఉన్నాడు. అక్షకుమారుడు అంతంతగా పెరిగిపోతూ రకరకాల అస్త్రాలు శస్త్రాలు అవన్నీ ప్రయోగించి హనుమంతుల వారు ఒళ్ళంతా గాయపరిచేశాడు. అనుకున్నాడు ఇంకెతన్ని వదిలిపెట్టడం వీల్లేదు, ఇతను వదిలిపెడితే రామకథ ఇక్కడే ముగిసిపోయేటట్టుందని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే అగ్ని కణమని జాలి కూడదని రగులకమును పేర్పుట మేలని అగ్ని కణమని జాలి కూడదని రగులకమును పేర్పుట మేలని సింహనాదమును మారుతి చేసే అరచేత చరచి హయముల జౌపే సింహనాదమున మారుతి చేసే అరచేత చరచి హయముల జౌపే రథమును బట్టి విరిచి వేసే అక్షుని ద్రోచి విసరి వేసే రథమును బట్టి విరిచి వేసే అక్షుని ద్రోచి విసరి వేసే అక్షుని మొండెము అతి ఘోరముగా అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు మోదన. ఎప్పుడైతే తెలిసిందో ఇతను సామాన్యుడు కాదని అనుకుంటున్నాడు అక్షకుమారుడు రకరకాల అస్త్రాలు శస్త్రాలు ప్రయోగం చేస్తుంటే హనుమంతుల వారు కూడా అంత ఓర్పుతోటి పాపంలో వదిలిపెట్టాడు. అంచెలంచెలుగా అంతంతగా ఎదిగిపోతున్న అక్షకుమారుని వదిలిపెడితే ప్రమాదం అని చంపలేక చంపేశాడు. ఎప్పుడైతే అక్షకుమారుడు మరణ వార్త విన్నాడో పుత్ర శోకంతో కృంగిపోయాడు. కోపం పోయింది, ఆలోచన మొదలైంది. ఇంత నష్టం జరగక ముందే కళ్ళు తెరిచుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు రావణాసుడికి. అందుకే అహంకారము ఆవేశము మనకి మేలు ఎప్పుడూ జరగవు, దానివల్ల మనకి ఎంత ప్రమాదమో ఇవే మనకు కనబడుతూ ఉంటాయని ఆ అక్షకుమారుడు మరణ వార్త విని కృంగిపోయాడు. ఏ రకంగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆవానరుడు సమాన్యుడు గాడని వానిని వేగ బంధించితమని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. ఎప్పుడైతే ఆలోచన మారిందో మాట కూడా మారుతుంది. ఇంకా రావణాసుడు మొట్టమొదటిసారి చెప్తున్నాడు ఇంద్రజిత్తుతోటి, ఆ వచ్చినటువంటి వానరోత్తముడు ఎవరో సామాన్యుడుగా అనిపించట్లేదు, ఎలాగైనా వెళ్ళి ఆయన్ని బంధించి తీసుకురా లేకపోతే చంపేసిరా అని అంటున్నాడు. వెళ్ళిరా. ఆలోచన మారింది. మామూలు వాడు కాదు, సామాన్యుడు కాదని గ్రహించాడు. ఏం జరుగుతుందో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.